హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టిప్ అండి, ఇలాంటి వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని పై భాగాన్ని అయితే కట్ చేసుకోవాలండి. చాకుని గ్యాస్ పైన పెట్టుకొని బాగా వేడి చేసి ఈ విధంగా అయితే బాటిల్ పై భాగాన్ని అయితే కట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక సూజీ లాంటి దాన్ని గ్యాస్ పైన పెట్టి వేడి చేసి ఈ విధంగా మనం కట్ చేసుకున్న ఈ మూత పై భాగాన్ని మనం అయితే ఈ విధంగా హోల్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇలాంటి బిర్యానీ బాక్సెస్ కానీ స్వీట్ బాక్సెస్ కానీ మన ఇంట్లో ఉంటాయి కదండి, అలాంటిది ఒక మూత అయితే తీసుకోవాలన్నమాట. ఆ బాక్స్ మూత ఒకటి తీసుకొని దానికి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతేనండి ఇలాంటి కమ్ అనేది ఒకటి తీసుకొని ఆ కమ్మిని మనము బాటిల్కి అయితే హోల్స్ పెట్టుకున్నాం కదండి, ఆ హోల్స్లో పెట్టేసి ఈ విధంగా అయితే వంచేసుకోవాలి. వంచుకున్న తర్వాత ఆ వంచుకున్న భాగాన్ని ఇప్పుడు మనము ఆ మూత ఉంది కదండి, బిర్యానీ బాక్స్ మూత తీసుకున్నాం కదా, ఆ బాక్స్లోకి అయితే ఈ కమ్మిని పెట్టేసి ఇట్లా వంచేసుకోవాలి. మీ దగ్గర కమ్మి లేదు అనుకుంటే అండి, మనము పూలు పెట్టుకోవడానికి సేఫ్టీ పిన్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం కదండి, ఆ పిన్ అయినా సరే స్ట్రైట్గా చేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీనిని బాగా వంచేసుకున్న తర్వాత ఒక క్లాత్ అయితేనండి మడత పెట్టుకొని ఈ మూత పైన అయితే పెట్టుకొని దాని తర్వాత ఏమో ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని ఇట్లా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, పెద్ద పెద్ద రబ్బర్ బ్యాండ్స్ అయితే దీనికి సరిపోతాయండి. చిన్నవి అయితే తెగిపోతాయి అన్నమాట. మీడియం ఉండేటివి అయినా సరే ఓకే, సరిపోతాయి. నేనైతే 4 బ్యాండ్స్ అయితే తీసుకున్నానండి. అంటే అది ఊడిపోకుండా ఉండాలి కదా క్లాత్, అందుకని చెప్పేసి ఇంకైతే అన్నీ వేసేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడైతేనండి మనం బాటిల్ది ఉంది కదా, మూత మూత భాగంలో మనము ఒక స్టిక్ అయితే పెట్టుకోవాలన్నమాట. మాప్ స్టిక్ అయినా సరేనండి, ఇట్లా పెట్టేసుకొని దాని తర్వాత ఇప్పుడు మనము దీనిని దేనికి యూజ్ చేస్తున్నామో చూద్దాము. ఫ్యాన్ క్లీన్ చేయడానికండి. ఇది ఎలా కావాలంటే అలా రొటేట్ అవుతుంది మనకి, పైకి కిందికి ఈజీగా మనము ఫ్యాన్ని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యాన్ క్లీన్ చేయాలి అంటే మనం ల్యాడర్ కావాలి, లేకపోతే ఎవరి సహాయమైనా తీసుకొని మనము ఫ్యాన్ అనేది క్లీన్ చేస్తూ ఉంటామన్నమాట. అలాంటి పనే లేకుండా ఈ విధంగా ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను దీనికి ఎంత దుమ్ము అనేది వచ్చిందో, ఎంత డస్ట్ అనేది వచ్చిందో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తూనే ఉంటుంది వీడియోలో. ఆ బాక్సెస్ మనకి ఎందుకు పనికిరావు అని చెప్పి పడేస్తూ ఉంటాం కదండి, బిర్యానీ బాక్సెస్ మూతలు కానీ బాక్సెస్ కానీ. ఇట్లా ట్రై చేయండి, చాలా చక్కగా అయితే యూజ్ అవుతున్నారు. చూస్తున్నారు కదా, ఒక్క చేత్తోనే మనము క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం మార్కెట్కి వెళ్ళి వేరే వస్తువులన్నీ కొననవసరం లేదు. చూస్తున్నారా ఎంత డస్ట్ అనేది ఉందో. ట్రై చేయండి. బిర్యానీ బాక్స్ మూత మనం యూజ్ చేసాం కదండి, ఆ బాక్స్కి ఈ విధంగా ఒక సూజీ సహాయంతో హోల్స్ పెట్టుకోవాలండి. హోల్స్ పెట్టుకొని ఈ విధంగా మనము మిక్చర్ చేసుకోవచ్చు. కారా బూందీ, స్వీట్ బూందీ ఇలాంటివన్నీ చేసుకోవచ్చండి. మనకి ఇష్టమైనటివి పిండి పదార్థాలు చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి మనము కారా బూందీ కానీ లడ్డు కానీ చేయాలి అనుకున్నప్పుడు ఇట్లా వాటికి కొన్ని వస్తువులు అనేటివి కావాల్సి ఉంటుందండి. మన దగ్గర అవి లేవు అనుకున్నప్పుడు లేవే అని బాధపడాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి. మన దగ్గర లేకపోయినా కూడా ఈజీగా మనము మిక్చరు, లడ్డు, బూందీ ఇట్లా రకరకాల వంటలన్నీ తయారు చేసుకోవచ్చండి. చూడండి, నేనైతే మిక్చర్తో లడ్డు అయితే చేశానన్నమాట. ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికిను. మరొక టిప్ వచ్చేసండి, నైట్ టైంలో చాలామంది చపాతీ అనేది తింటూ ఉంటారండి. వాళ్ళకి 1 లేదా 2 చపాతీనే తింటారు. అలా మనము 1-2 చపాతీలు చేయాలి, ఒక 3-4 చపాతీలు చేయాలి అనుకున్నప్పుడు మనము చెయ్యి పట్టకుండా ఈజీగా ఏ విధంగా చపాతీ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూద్దామండి. ఫస్ట్ అయితే పిండి, కొంచెం సాల్ట్, వాటర్ యాడ్ చేసేసి ఇలాంటి బీటర్ ఉంటుంది కదండి, ఆ బీటర్తో మనము ఇంకా పిండిని ఇలా కలిపేసామనుకోండి, మనకి చాలా ఈజీగా చెయ్యి పెట్టకుండానే చపాతీ పిండి అనేది కలిపేసుకోవచ్చు. ఇలా గట్టిగా కొట్టామంటే చాలండి, ఆ పిండి అంతా దాంట్లోనే పడిపోతుంది అనమాట. ఇంకా చెయ్యికి కొంచెం నూనె అప్లై చేసుకొని పిండిని కొంచెం శృతి మెత్తగా కలిపేసుకుంటే సరిపోతుంది. మనము ఎక్కువ శ్రమ అయితే ఉండదు.
కొంతమందికి అయితే చపాతీ పిండి అంటుకునింది, నెయిల్స్ మేము మంచిగా పెంచుకున్నాము, చపాతీ పిండి పిసుకుతూ ఉంటే ఇరిగిపోయాయి, ఇలాంటి రీజన్స్ చెప్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, ఎక్కడికైనా సరే మనము బయట పార్టీ చేసుకుందాం అని చెప్పి బయటకు వెళ్తామండి, చపాతీలు కానీ ఏదైనా చేసుకోవాలన్నట్లు. అలాంటప్పుడైతే మనం చపాతీ పీటనైతే మర్చిపోతామండి. అప్పుడు ఆ పీట లేనప్పుడు మనం చపాతీలు చేసుకోలేము. అన్నం తినే ఇలాంటి ప్లేట్లలోనే మనము చపాతీలు ఈజీగా చేసుకోవచ్చండి. చాలా చక్కగా వస్తాయి. చూస్తున్నారు కదా వీడియోలో, మీ ముందే నేనైతే చేస్తున్నాను. మనకి ఎక్కువ కూడా అంటుకోదండి. ఒకవేళ మీరు చపాతీ పీట మర్చిపోతే ఈ విధంగా చేసుకోవచ్చు, చపాతీ కట్టి మర్చిపోతే ఏ విధంగా చేసుకోవచ్చు అని అడగచ్చు. గ్లాస్తో రుద్దుకుంటే సరిపోతుందండి, చపాతీలు బాగా వస్తాయి, ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, మీ దగ్గర కుళ్ళిపోయిన టమాటాలే కానీ నార్మల్ టమాటాలే కానీ మంచిగా ఉన్న టమాటాలైనా సరే తీసుకొని ఈ విధంగా మిక్సీలో వేసేసి ఇట్లా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనిని మనం ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. తీసుకునే ముందు దీంట్లో అయితే ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఏమో ఒక అర గ్లాస్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకోవాలండి. నేను మిక్సీ జార్లో వెనిగర్ వేసి డైరెక్ట్గా వేస్తున్నాను అనమాట. ఈ విధంగా చేసిన ఈ లిక్విడ్ని మనము దేనికి యూజ్ చేస్తామో ఇప్పుడైతే చూద్దామండి. ఒకసారి అయితే స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి, వెనిగర్ వేసాం కాబట్టి. దాని తర్వాత మనము ఈ వాటర్తో 3 విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో అన్నపూర్ణాదేవి ఇలాంటి గ్రాస్ ఐటమ్ అయితే ఉంటాయన్నమాట. అలాంటి వాటిని మనం క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దీపాంతులే కానీ, చెంబులే కానీ, రాగి చెంబులు కానీ, ఇత్తడి చెంబులు కానీ ఏవైనా సరే అండి, కాసేపు అయితే ఈ వాటర్లో అలా ముంచేసేయండి. ఒక 10 నిమిషాలు అలా పెట్టేస్తే చాలండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదనమాట, అవే క్లీన్ అయిపోతాయి. దాని తర్వాత ఏమో తీసేసుకొని కొంచెము లిక్విడ్ అనేది వీటిపైన వేసుకొని నార్మల్గా ఏదైనా మనము రుద్దుకునే పీచుతో కానీ క్లీన్ చేసేసుకుంటే అండి చాలా ఈజీగా పోతాయన్నమాట. ఇందాక మీకు చూపించాను కదా, అమ్మవారి విగ్రహం వెనకాల చాలా మురికిగా ఉన్నింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, లైట్గా అయితే పోయిందండి. దాని తర్వాత ఇంకా విమ్ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసేసేయడమే అనమాట. ఎలాంటి పీతాంబరీలు ఇంకా చింతకాయ తొక్కులు ఇవేమీ అవసరం లేదండి క్లీన్ చేయడానికి, నార్మల్గానే క్లీన్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత ఈజీగా నేను క్లీన్ చేసేస్తున్నాను పూజ సామాగ్రి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత మంచినీళ్ళతో అయితే కడిగేసానండి. కడుక్కున్న తర్వాత విగ్రహం చూడండి ఎంత తలతల మెరిసిపోతుందో. బ్యాక్ సైడు ఆ నలుపుదనం కూడా మీకు అస్సలు కనిపించట్లేదు కదా. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. మంచి టమాటాలే కానీ, కుళ్ళిపోయిన టమాటాలే కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ వాటర్ అండి, ఇలాంటివి కొడవళ్ళు మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి, ఇవి ఎక్కువ రోజులు మనము యూజ్ చేయకుండా అలా పక్కన పెట్టేసినప్పుడు ఎక్కువ తుప్పు పట్టిపోతూ ఉంటాయండి. ఆ తుప్పు పట్టిపోయిన ఈ కొడవల్ని క్లీన్ చేయడానికి కూడా ఈ నీళ్ళు అనేది చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఆ కొడవల పైన కొంచెం నీళ్ళు అనేది జల్లుకొని స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసేస్తే సరిపోతుందండి. ఎంత మురుకున్నా సరే అంతా బయటకు అనేది వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ కష్టం కూడా లేదండి, ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసేయచ్చు. క్లీన్ చేసుకునేటప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ ఎంత ఎర్రగా అనేది వస్తుందో సిలుము, అంత చక్కగా మనకి ఇది క్లీన్ చేసి. ఇలాంటి వాటిని మనం క్లీన్ చేయాలంటే చేతులు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయండి ఒక్కొక్కసారి, అంత అవసరమే లేదనమాట. 5 నిమిషాలు చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని అయితే నేను వాటర్తో కడిగేసి ఒక క్లాత్తో అయితే తుడిచేసానండి. చూడండి ముందుకి ఇప్పటికి మనకి ఎంత డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉందో. మరొక టిప్ వచ్చేసండి, చూడండి సింక్ దగ్గర ఉన్న ఈ ట్యాప్ అయితే ఎంత మురికిగా చిలుం పట్టేసిందో వెనకాల. మీరు ఆ చిలుం పట్టిన మరకల్ని ఆ కింద వైపు చూడండి, అది కూడా మనకి వదిలిపోతుంది అనమాట. ఏదైనా మనము లిక్విడ్స్ ఏమీ అవసరం లేదండి. ఎప్పుడైనా ఇంట్లో టమోటాలు కుళ్ళిపోయినాయి అనుకున్నప్పుడు ఈ విధంగా ఒక లిక్విడ్ అనేది రెడీ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నా దగ్గర కుళ్ళిపోయిన టమోటాలు లేకపోవడం వల్ల మీకు మంచి టమోటాతోనే చూపించానండి. లిక్విడ్ కావాలనుకున్నప్పుడు మనం మంచి టమాటో కూడా ట్రై చేయొచ్చు. చూస్తున్నారు కదా ఎంత షైనీగా ఉందో ట్యాపు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.